ఈరోజు మనకు సాలగ్రామం విశిష్టత తెలియజేయడానికి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి స్వామీజీ వారు మనతో పాటు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. సాలగ్రామం గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు సాలగ్రామం అంటే ఏంటి, అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, ఎవరు పూజ చేయాలి, ఎలా చేయాలి, నియమాలు ఏంటని చాలా ఉన్నాయి అసలు క్వశ్చన్స్. అసలు ఫస్ట్ సాలగ్రామం అంటే ఏంటి, సాలగ్రామాన్ని మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు. అసలు మహావిష్ణు స్వరూపమే అంటారు, ఎందుకు అలా భావిస్తారు? సాలగ్రామం అంటే అసలు ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం ముందు తెలుసుకోవాలి. సాలగ్రామము అంటే ఒక న్యాచురల్ స్టోన్, అది ఒక నల్లటి శిల. అది కూడా హిమాలయ కాళీ గండకి నదిలో లభించే విశేషమైనటువంటి నదీ ప్రవాహంలో అవి భూగర్భం నుండి ఉదయిస్తూ ఉంటాయి. అంటే నదీ గర్భంలో జనిస్తూ ఉన్న శిల అన్నమాట. అది నల్లటి శిల. ఆ శిలలో విశేషమైనటువంటి ఆకృతులు ఉంటాయి. అలాగే సాలగ్రామంలో స్వయంగా హరి నివసిస్తాడని ప్రతీతి. కాబట్టి అక్కడ మనకి సాలగ్రామం సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ మనం అందరం కూడా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆ యొక్క సాలగ్రామాన్ని మనకు పరిచయం చేశారు శంకరాచార్యులు వారు. అక్కడి నుంచి వాటికి ప్రచారణ బాగా జరిగింది. అక్కడ అలాగే వాటిలో కాళీ గండకి నదిలో లభించే శిలలు మాత్రమే ఆ యొక్క విష్ణు స్వరూపాలతో కూడి ఉంటాయి. ఇక ఏ నదుల్లో ఉన్నవి కూడా కొన్ని మనకి అనేక నదుల్లో దొరుకుతాయి వేరే వేరే సాలగ్రామాలు. కానీ ఈ విష్ణు చిహ్నాలతో ఉన్నటువంటి సాలగ్రామాల మటుకి మనకి కాళీ గండకి నది హిమాలయాల్లో, నేపాల్ కాఠ్మాండు నుంచి మనం ముక్తినాథ్కి వెళ్ళే దారిలో అతి వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. కాళీ గండకి నది అంటాం. అంటే అన్ని నదులతో కంటే కూడా విభిన్నమైనది, చాలా విశేషమైనటువంటి ఉగ్రరూపంతో ప్రవహించే అద్భుతమైనటువంటి నది మా తల్లి కాళీగండకి. అందులో ఈ యొక్క నేను ఎన్నో పరిశోధనలు చేసి సేకరించిన సాలగ్రామాలు ఉన్నాయన్నమాట. మీ పీఠంలో చూసాము చాలా సాలగ్రామాలు ఉన్నాయి. అసలు ఈ సాలిగ్రామం వెనక ఉన్న పురాణ కథ ఏంటి గురువుగారు? తప్పకుండా. ఈ యొక్క సాలగ్రామాలను మనం చూసినట్లయితే మనం చూస్తానికి ఒక నల్లటి శిలలాగే ఉంటుంది. కానీ దాని వెనుక అసలు అంటే ప్రపంచంలో ఏ నదిలోనూ లభించకుండా, ఏ ప్రదేశంలోనూ లభించకుండా ఒక హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ గండకి నదిలోనే లభించడం వెనుక ఏదో ఒక విషయం దాగి ఉండాలి. తప్పకుండా ఒక విశేషం అయితే ఉంది. అది మనం శాస్త్రాల్లో చెప్పిన విధంగా, పురాణాల్లో చెప్పిన విధంగా చూసినట్లయితే తులసి మాత యొక్క ఆగ్రహానికి గురి అయిన విష్ణుమూర్తి శంఖచూడుగా ఉండి, అతను అది శంఖచూడుడే కృష్ణ భగవానుడని భావించి అక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతుందన్నమాట. అంటే శంఖచూడుని వధ విషయంలో తులసి మాత యొక్క ఆగ్రహానికి గురవుతారు విష్ణుమూర్తి. అప్పుడు ఆమె శిలగా మారమని ఆమె శపిస్తుంది. తర్వాత పశ్చాత్తాపంతో గండకిగా ఆమె కురులు గండకిగా మారి ఆ నదిగా మారినప్పుడు తను కోరుకుంటుంది నా గర్భం జన్మించమని. అప్పుడు ఆ కాళీ గండకి నదిలో జన్మించే ఏ శిలలో అయినా నేను నివాసం ఉంటానని వరమిస్తారు. అదేవిధంగా మాట నిలబెట్టుకుంటూ అనేక చిహ్నాలతో కూడిన విష్ణు సాలగ్రామాలు మనకు లభిస్తాయి. సుదర్శన చక్రము, లక్ష్మీనారాయణ సాలగ్రామం అని, హయగ్రీవ సాలగ్రామం అని, అలాగే లక్ష్మీ నారసింహ సాలగ్రామం అని, సుదర్శన సాలగ్రామం, శ్రీధర సాలగ్రామం, వాసుదేవ సాలగ్రామం, ఇలా ఎన్నో రకాల వందలాది సాలగ్రామాలు మనం దర్శించవచ్చు అనమాట. అయితే వీటిల్లో గొప్పగా విశేషం, ఇది ఒక గండకి అనే సాధ్వి తపస్సు ఆచరించి విష్ణుమూర్తిని కోరిన కోరిక వల్ల ఆ సాలగ్రామాలు ఉదయించాయని కూడా ఇంకొక కథ ఒక్కొక్క చోట 2-3 రకాలుగా రాయటం జరిగింది. అయితే ఏదైనా అక్కడ విష్ణుమూర్తి చిహ్నాలు ఉండటం అనేది చాలా గొప్ప విషయం. దీని మీద నేను పరిశోధన చేసి అనేక సాలగ్రామాలు సేకరించిన దాంట్లో దశావతారాల సాలగ్రామాలని నేను లభించడం జరిగింది నాకు. అంటే కూర్మ సాలగ్రామం, వరాహ సాలగ్రామం, అలాగే మత్స్య సాలగ్రామం, అలాగే నారసింహ సాలగ్రామం, హైగ్రీవ సాలగ్రామం, ఇలా అనేక షట్చక్ర సీతారామ సాలగ్రామం, వేణుమాధవ సాలగ్రామం, ఇలా శ్రీధర సాలగ్రామం, ఇలా ఎన్నో రకాల సాలగ్రామాలని మనం సేకరించడం వల్ల అంటే ఇది నిజమేనా అనే పరిశోధన నాది. ఆ పరిశోధనలో భాగంగా నేను ముక్తినాథ్ గండకి నదికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ముక్తినాథ్ నుంచి గండకిలో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క సాలగ్రామాలను సేకరించాము.